ప్రస్తుతం మనతో జనసేన నాయకులు ఉన్నారు. కాకు మురళి గారు ఈరోజు మీ మంత్రి చాలా కీలక వ్యాఖ్య చేశారు. ఏకంగా ఇప్పటి నుండి ఆ 2024 ఫార్ములా అనేది ఇప్పుడు వర్తించదు, ఫ్రెష్ గా వెళ్తున్నామని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. డైరెక్ట్ వర్డ్స్ తోటి ఇండైరెక్ట్ గా చెప్పారు, చాలా నీట్ గా. సో దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా ఇప్పటి నుండి పొత్తులు ఉండవా? మాటలు వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? అసలు జనసేన ప్లాన్ ఏంటి స్థానిక ఎన్నికలకు? ముందుగా డిబేట్ లో పాల్గొంటున్నటువంటి ప్యానెల్ పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ పొత్తుల గురించి ఎక్కడ కూడా నాదన్న మనోహర్ గారు మాట్లాడలేదండి. కేవలం స్థానిక సంస్థల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఆనాటి పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి పోలిక లేదు. స్థానిక సంస్థల్లో కావచ్చు, లేకపోతే స్థానిక నాయకత్వం కావచ్చు, జనసేన పార్టీలో బలంగా ఉంది. ఆ నిర్మాణం వైపుగానే మేము అడుగులేస్తా ఉన్నాం. కాబట్టి ఆనాటి పరిస్థితులుగా దామాషతో ఉంటుంది అనుకుంటే అది పొరపాటు అవుతుంది. అలా కాకుండా జనసేన పార్టీ కూడా సమన్వయంతో బలోపేతం చేస్తారన్నటువంటి మాటలు మాత్రం మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా అప్పుడు 2024 ఎన్నికల్లో తగ్గాము, ఇక ఇప్పుడు తగ్గము అని అన్నారు ఆయన. అదే సార్, అది సమన్వయపరిచి మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకొని ఏ దామాష ప్రకారం స్థానిక నాయకత్వం ఇప్పుడు ఒక్కొక్క దగ్గర జనసేన పార్టీకి ఎమ్మెల్యేలు లేరు, అటువంటి దగ్గర క్యాడర్ ఉంది, నాయకులు ఉన్నారు. కొన్ని జిల్లాల్లో జనసేనకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఆనాటి పరిస్థితుల వల్ల. ఇప్పుడు ఉదాహరణకి నెల్లూరు జిల్లా లాంటి దగ్గర కావచ్చు, అనేక చోట్ల జనసేనకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాబట్టి అటువంటి దగ్గరలో స్థానిక నాయకత్వం బలంగా ఉంది కాబట్టి అటువంటి చోట్ల దామాషాన్ని పెంచుకునేదానికి కావచ్చు, లేదా మరొక చోట్ల సర్దుబాటు చేసుకునే విషయం కావచ్చు, ఆ దామాషాన్ని అయితే ఫాలో అయ్యేది లేదు. ఆ రోజు మేము తగ్గాం కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఇప్పటికే రాష్ట్రం అధోగతి పాలైపోయింది, వచ్చే 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలిస్తే ఈ రాష్ట్రం మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి భావనతో ఆ రోజు నిర్ణయం తీసుకొని కూటమిగా ముందుకు వెళ్లారు. అయితే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో మాత్రం క్యాడర్ కావచ్చు, స్థానిక నాయకత్వానికి కావచ్చు అవకాశాలు ఇచ్చుకోవాలి అంటే అప్పటి ప్రకారం కాకుండా ఇప్పుడు మరింత దామాషతో ముందుకు వెళ్ళాలన్నటువంటి ఉద్దేశం మాత్రమే నాదన్న మనోహర్ స్పష్టం చేశారు. అయితే ఆ విధంగానే పై స్థాయిలో కూడా చర్చలు జరుగుతాయి, నిర్ణయం తీసుకోబడుతుంది. ఆ ప్రకారమే ఏ సర్దుబాట్లైనా జరిగిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థలకి వెళ్ళడం జరుగుతుంది. అంటే మురళి గారు, ఇప్పుడు ప్రధానంగా కూడా కొన్ని ప్రతిపక్షాలు అంటున్నాయి, గ్రౌండ్ లెవెల్లో కూడా వినిపిస్తున్న మాట ఏంటి అని అంటే, బాబు సపోర్ట్ తోటే జనసేన ముందుకు వచ్చింది. సో ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఒకవేళ ఎవరితో పొత్తు ఉండకుండా స్ట్రేట్ గా వెళ్తే వాళ్ళకి అసలు గెలిపే ఉండదు అంటూ కూడా గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్నమాట. అసలు కూటమి అనే పదం లేకుండా జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయా రాష్ట్రంలో? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పే విషయం ఏంటి అంటే, కూటమి ఎప్పుడు విడిపోతుందా అని గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవే వాక్యాలు కనిపిస్తా ఉంటాయి. ఒకరు టీడీపీ లేకపోతే జనసేన లేదని, జనసేన లేకపోతే టీడీపీ లేదని, లేకపోతే ఈ రెండు లేకపోతే బీజేపీ లేవని ఏదో ఒక విధంగా విభేదాలు సృష్టించడం కోసం ఇప్పటికే టీడీపీ ముసుగులో జనసేనని తిట్టడం, జనసేన ముసుగులో టీడీపీని తిట్టడం, బీజేపీ ముసుగులో టీడీపీ తిట్టడం, ఇవి ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా కొంతమంది పేటీఎం బ్యాచ్ ఆ పనుల్లో ఉన్నారు ఆల్రెడీ. లోకేష్ గారు ఆ విషయాన్ని స్పష్టం చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా విషయాన్ని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా ఇటువంటి ట్రాపుల్లో పడద్దు, కూటమిని విచ్ఛిన్నం చేసేదానికి అనేకమైనటువంటి కుట్రలకి దిగజారుతా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక ఆప్షన్ లేదు, కూటమిని విచ్ఛిన్నం చేయడానికి సకలంగా ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి అందులో భాగంగా వ్యాఖ్యలు చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా కూటమిలో టీడీపీ లేకపోతే జనసేన లేకపోతే బీజేపీ అనేది లేదు. ఏ పార్టీ యొక్క అస్తిత్వం అనేది ఆ పార్టీకి ఉంటుంది, ఏ పార్టీ ఉనికి ఆ పార్టీకి ఉంటుంది, ఏ పార్టీ బలం ఆ పార్టీకి ఉంటుంది. ఏ పార్టీకి అంటూ బలం ఉంది కాబట్టే కొన్ని బలాలు చేకూరిస్తే మరింత బలమే కూటమిగా చేరింది. అంతేగాని ఈ పార్టీ లేకపోతే ఆ పార్టీ లేదనేది ఏ పార్టీకి కూడా వర్తించదు. ఒక్కొక్క రాజకీయ పార్టీ అంటేనే దానికి స్వతహాగా దానికి గుర్తు దానికి ఉంటుంది, దాని బలం దానికి ఉంటుంది, దాని వ్యవస్థ దానికి ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టి అది ఒక రాజకీయ పార్టీ. దానికి వ్యవస్థ, దాని నిర్మాణం, దాని కమిటీలు, దాని ఏ పరిస్థితి దానికి ఉంటాయి. కాబట్టి ఒక పార్టీ లేకపోతే ఇంకో పార్టీ లేదు అనేది లేదు. కాకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే అన్ని కలిసి కూటమిగా పనిచేస్తాం. అంటే మురళి గారు, నాకు సూటి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అనుకునే అభిమానులే కానీ ప్రజలే కానీ ఆ కళ ఎప్పుడు నెరవేరే అవకాశం ఉందంటారు? సార్, ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నది మాత్రం జనసేన పార్టీ శ్రేణుల యొక్క చిరకాల కోరిక, ఆకాంక్ష. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అవడం ప్రధానమైనటువంటి విషయమా, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి ప్రధానమైనటువంటి విషయమా అన్నప్పుడు నాకు పార్టీ క్యాడర్ కన్నా, కూటమి ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సమయాల్లో స్పష్టం చేశారు.
కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం నిలదొక్కుకోవడం కోసం, ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం మరింత పురోగతి సాధించాలి, అభివృద్ధి సాధించాలి. ఈ రోజు రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఈ రోజు మనకి 2014 తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ 2019 నుంచి 24 వరకు విధ్వంస పరిపాలన తర్వాత రాష్ట్రం వెనక్కి వెళ్ళింది. కాబట్టి మళ్ళీ దాన్ని తిరిగి ఇప్పుడిప్పుడే గాడిలో పెడతా ఉన్నారు. అనేక మారుమూల ప్రజలకి, గ్రామానికి కరెంట్ ఇస్తా ఉన్నారు, త్రాగునీరు ఇస్తా ఉన్నారు, రోడ్లు ఇస్తా ఉన్నారు. ఇటువంటి అభివృద్ధి ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇక్కడ అధికారం కోసం, పదవుల కోసమో కాదు, ముందు ప్రజల యొక్క జీవన స్థితిగతులను మెరుగుపరిచేదానికి జనసేన పార్టీ కంకణం కట్టుకోలేనటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు, ఏ సార్వత్రిక ఎన్నికలకు అవుతారు, ఎలా అవుతారు అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంటే మురళి గారు ఇప్పుడు ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నిటి కూడా ఆ క్రెడిట్ చంద్రబాబు గారికే వెళ్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు ఇచ్చారు అన్నదే వస్తుంది. కానీ ఎక్కడ కూడా నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ గారి పేరు పూర్తిగా కూడా సంక్షేమ పథకాల పేరులో ఎక్కడ కూడా దొరకట్లేదు. అది ఎక్కడ లోపం జరుగుతుంది అంటారు? అంటే ఎంతసేపు ఉప ముఖ్యమంత్రి అన్నట్టు పోతుంది. చంద్రబాబు నాయుడు గారు వెళ్తుందా క్రెడిట్ ఎవరికి వెళ్తున్నారు? మెట్రో టీవీ అభిప్రాయం అయి ఉండొచ్చండి, ప్రజల అభిప్రాయం అయితే కాదు. మెట్రో టీవీ ఆ కోణంలో చూస్తుంది కాబట్టి మేబీ అలా కనిపిస్తుండొచ్చు. చాలా స్పష్టంగా మేము ఒక డిబేట్ పెట్టామంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని అంటాము. సో అది ప్రజల నుండి వస్తున్నటువంటి చెప్పే ప్రయత్నం చేయండి మీరు. మీరు ఖచ్చితంగా ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎవరైతే కూటమి విడిపోవాలని కోరుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందా, పవన్ కళ్యాణ్ గారికి పేరు వస్తుందా అనేటువంటి విషయాన్ని ఎవరు లెక్కలేసుకోవట్లేదు. ప్రజలకు మేలు జరుగుతుందా లేదన్నటువంటి విషయం మాత్రమే కూటమి ప్రభుత్వం లెక్కలేసుకుంటుంది. కాబట్టి ఇక్కడికి ఎవరికి పేరు వస్తుంది? కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుంది. ప్రతి విషయంలో కూడా ఎవరికి ఇవ్వాల్సినటువంటి సంప్రాధాన్యత వాళ్ళకి ఇస్తుంది. ఎక్కడైనా ఆ ప్రాధాన్యత విషయంలో కానీ, లేకపోతే ఇవ్వాల్సినటువంటి గౌరవ విషయంలో కానీ వస్తే అవి పార్టీ అంతర్గతంగా పార్టీ దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ నిర్ణయాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు, దాని ప్రకారం ముందుకు పోతారు. ఎక్కడికక్కడ వస్తే వాటిని సర్దుబాటు చేసుకోవడం, సరి చేసుకోవడం. ఇప్పుడు ఒకే పార్టీలోనే అనేక అంతర్గత విభేదాలు ఉంటాయి. రాజకీయ పార్టీలు అనేక గ్రూపులు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి. అటువంటిది 3 భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి 3 పార్టీలు కూటమిగా ముందుకెళ్తున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు, పొరపాట్లు వస్తుంటాయి. దేవుని ఎవరు చెప్పరు. కానీ వాటిని సమన్వయపరుచుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ముందుకు పోతుంది. దీన్ని అభినందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ రోజు కూటమి చాలా బలంగా ఉంది కాబట్టి ఇటువంటి విమర్శలు కావచ్చు, క్రెడిట్ ఎవరికి వస్తుంది, ఎవరికి గుర్తింపు వస్తుంది, ఏమీ లేదు. పైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో నిధులు తెచ్చుకోవడం కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి చాలా సమిష్టిగా ముందుకు పోతుందని తెలియజేస్తుంది.